ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తీవ్ర అపచారం చోటు చేసుకుంటుంది. స్వామివారి అభిషేకం కోసం విక్రయిస్తున్న పాలు పాడైపోయి ఉండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ భక్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కాణిపాకం ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వయంభూ వినాయకుడికి అభిషేకం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే ఆలయంలో అభిషేకాల కోసం పాలను విక్రయిస్తున్న కాంట్రాక్టర్ పాడైపోయిన పాల ప్యాకెట్లను భక్తులకు అంటగడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొనుగోలు చేసిన పాలు పులిసిపోయి వాసన వస్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనేసి ఉద్దేశంతోన అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్ బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. చేసేదేమీ లేక కొందరు భక్తులు ఆ పాలతోనే స్వామివారికి అభిషేకం చేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహా అపచారమని, భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని వారు వాపోతున్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు కూడా పట్టించుకోలేదని భక్తులు ఆరోపించారు. లక్షలాది మంది విశ్వాసాల కేంద్రమైన ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనేసి ఉద్దేశంతోన అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్ బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. ఉండిలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఉండి. సో నాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా అయిపోయిన పాలు ఇస్తే దేవుడికి మోసము అనేది చూడండి సార్. దేవుడికి అది వదిలిపెట్టాను. అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈవో గారికి. దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ.